హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఆయన నా కోసం స్వీట్ చేస్తాడట, చూద్దాం రండి. వామ్మో, ఏంది నాని, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నీకోసం ఒక స్పెషల్ చెప్తున్నా. ఏం స్పెషల్? ఏంటి ఇవన్నీ? అటుకుల పాయసం. అబ్బో, మొత్తం చెఫ్ అయ్యేటట్టున్నావు కదా. ఆ మాత్రం కావద్దా నీకోసం? పెడుతున్న పాలు పక్కకి పెట్టుకోవాలి. అవునా, ఫస్ట్ ఏంటి పాలు గరం పెడుతున్నావా? తర్వాత చిన్నది తీసుకుంటా. చెప్పి. ఫస్ట్ గీలో పోసుకోవాలి. ఏంటిది గీనా? ఫస్ట్ ఇలా కొంచెం నెయ్యి పోసుకోవాలి. తర్వాత కిస్మిస్ చూసినా ఇవన్నీ వేసుకోవాలి. చెంటతోటి చచ్చిపోతున్నాను. అర్థమవుతుందా నీకు? చిన్న ఇప్పుడే స్టార్ట్ చేసి పెద్ద చెమటతోటి చచ్చిపోతున్నా అంటాను. మరి నేను రోజు ఎట్లా వంట చేస్తున్నా? అలవాటు. అలవాటు అయితే మరి చెమట కదా, మరి కష్టం కదా. అంతేరా, మీ మగాళ్ళు ఇంకా గుర్తించట్లేదు మా కష్టాన్ని. కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా చూసుకోవాలి మనం. అవునా? కాలనీయద్దు బయట. సో ఇప్పుడు కట్ చేసుకొని తీసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం నెయ్యి, మళ్ళీ నెయ్యి వేసుకొని బాగా పోసుకోవద్దు, అప్పుడు వేసుకోవాలి. అటుకుల్ని కూడా ఫ్రై చేసుకోవాలా? నేను ఎప్పుడు తినలేదు, అసలు వినలేదు కూడా అటుకుల పాయసం ఉంటుందని. ఎప్పుడు తినలేదు. తినేటట్టు చేస్తావు, ఇట్లా చేస్తావు, చూడాలి. మళ్ళీ నువ్వు ఉండవు ఇక. అంటే ఎటు పోతారా? ఏదో ప్రయోగం చేస్తున్నాను నా మీద. ఎందుకు అట్లా కుళ్ళు పెట్టుకున్నావు? కొంచెం ఇవి కూడా బ్రౌన్ చేసేదాకా. బా ఏం కష్టపడుతున్నావు. ఈజీ వంట, నేను చేయలేనా అంటావు కదా. ఒక్కసారి ఇటు చూస్తూ చెప్పు. ఈజీ కదా? లేదురా, వంట కూడా చాలా కష్టం. అంతే, చేస్తే తప్ప అర్థం కాదు. చెప్తే ఎందుకు అర్థమవుతుంది? మొత్తానికి నా కష్టాన్ని గుర్తించినావు. థ్యాంక్స్ రా. బ్రౌనిష్ అయినాయి, కనిపిస్తుందా? సో ఇప్పుడు ఇవి తీసి వేసుకోవాలి. వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నావు నాన్న? ఇదేం పాయసమో ఏమో నాకు అర్థమవుతుంది. బెల్లంని మరగడిస్తాను. అవునా? హాఫ్ కప్పు బెల్లాన్ని మరిగించుకోవాలి. ఓకే. ఇప్పుడు బెల్లం వేసినావు కదా నాని, ఆ స్వీట్ కోసమేనా? స్వీట్ కోసమే. మరి చక్కెర వాడచ్చు కదా. చక్కెర మంచిగా, కొంచెం బెల్లం అయితే దీంట్లో హిమోగ్లోబిన్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అవునా? ఓకే. సో ఇప్పుడు ఇవి వేసేయాలి. కనిపిస్తున్నాయా? అటుకులు అన్ని. అటుకులు, బాదం, కిస్మిస్. తర్వాత ఇట్లా కలుపుకోవాలి. చూసారా ఏ కలర్లో వచ్చిందో? చూస్తే నేను నోరు ఊరుతుంది. నువ్వు చేసిన వంట బట్టి ఎక్కుతావు కానీ నాకు తెలుసు బిల్డింగ్ ఎక్కుతా అని. అది నేను దీన్ని టేస్ట్ చేసి చెప్పాలి. ఇక మరిగించిన బెల్లాన్ని ఇందులో స్టెయిన్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు కలుపుకోవాలి. మళ్ళీ వేడి వేడి అటుకుల పాయసం రెడీ. లైక్, షేర్,
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.